అందుకే పౌలు అంటున్నాడు, నాకు ఆత్మ విషయాలు ఎన్నో చెప్పాలని నేను ఆశపడుతున్నాను, కానీ మీలో చాలామంది ఎలా ఉన్నారు అంటే ఆత్మ విషయం చెప్తే మీకు అర్థమైతలేదు. ఎందుకు ఆత్మ విషయాలు మీకు అర్థమైతలేదంటే మీరు శరీరం అనుసారంగా ఇంకా జీవిస్తూ ఉన్నారు. ప్రభులో ఇంకా చిన్నపిల్లల్లాగానే మీరు జీవిస్తూ ఉన్నారు. మీరు ఎట్లా ఉన్నారు అంటే చిన్నపిల్లలు ఇంకా ఆహారం తీసుకోరు, వాళ్ళు పాలే తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, ఆహారం తీసుకోలేరు. మీరు ప్రభులో ఇంకా చిన్నపిల్లలే ఉన్నారు, మీరు ఇంకా పాలు తాగే పిల్లల్లాగానే జీవిస్తున్నారు అని దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది? ఎన్ని సంవత్సరాలు అయింది బ్యాప్టిజం తీసుకొని? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు చర్చికి వచ్చి? కానీ అన్నీ చేసినావు, కానీ ఒకవేళ నీ పాత స్వభావము ఇంకా అలాగే ఉందంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. పౌలు అంటున్నాడు, మన పాస్టర్ గారు కూడా ఎన్నో ఆత్మ విషయాలు మనకి చెప్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు అది మన నెత్తికి కూడా ఎక్కువ. ఎందుకంటే మనం ఇంకా శరీర క్రియల్లోనే ఉంటున్నాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక సినిమా ఒకవేళ ఎవరైనా ఒక సినిమా చూసిండనుకో, ఆయనకు అడిగినారనుకో, ఆ సినిమాలో ఏం స్టోరీ ఉంటే ప్రతి ఒక్కటి డీటెయిల్ ఒక్కొక్కటి బీట్తో సహా చెప్తారు. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని ఎంతో క్లియర్గా, ఎంతో డీటెయిల్గా చెప్పేస్తారు. ఎందుకు అంటే ఆ మనసు అక్కడనే వాళ్ళు పెట్టి ఆ సినిమాని చూసినారు. అదే కానీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాక్యం మనం విన్నామనుకో, ఆ వాక్యం మనకి అర్థం కాదు. రేపే ఎవరైనా అడిగినరనుకో, నువ్వేం వాక్యం విన్నావు, నువ్వు ఏం వాక్యం విన్నావు అంటే వాళ్ళకి ఆ వాక్యం కూడా చెప్పడానికి రాదు, ఆ రెఫరెన్స్ కూడా గుర్తుండదు. ఎందుకు అంటే ఆత్మే జీవితం లేదు, ఇంకా శరీరంలోనే ఉంటున్నారు. ఇంకా చిన్నపిల్లల్లాగా పాలు తాగే స్వభావమే ఉంది, ఆహారం ఇంకా తీసుకుంటలేరు అని అర్థం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పౌలు సంఘానికి రాస్తూ ఉన్నారు, మీకు ఆత్మ విషయాలు ఎన్నో బోధించాలని ఉంది నాకు, కానీ మీరింకా చిన్నపిల్లల్లాగానే ఉన్నారు, మీరింకా శరీరం అనుసారంగానే జీవిస్తున్నారు, ఇంకా మీరు ఆహారం తీసుకుంటలేరు. అందుకే మీతో నేను ఆత్మ విషయాలు మాట్లాడలేను. ఎందుకంటే ఆత్మ విషయాలు నేను మాట్లాడితే కూడా మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు శరీరం అనుసారంగా ఇంకా జీవిస్తూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక చిన్న పిల్లలు వాళ్ళకి నడక నేర్పించినప్పుడు కొంచెం మనం పిల్లలకి చేపట్టుకొని వాళ్ళకి నడిపిస్తాం. కొన్నిసార్లు వాళ్ళు పడతారు, మళ్ళీ లేస్తారు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయినాక 5 years వరకు వాళ్ళకి మొత్తం నడక వచ్చేస్తుంది. అయినా అప్పుడు కూడా మనం కొన్నిసార్లు చేపట్టుకొని మన పిల్లల్ని నడిపిస్తూ ఉంటారు. ఏదో జారి పడతారో అని, పర్వాలేదు అప్పుడు కూడా మనం అది చేయొచ్చు అని. కానీ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు చేపట్టుకొని ఎవ్వరు నడవరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇప్పుడు నేను పెద్దోన్ని అయిపోయినాను, నాకు 10 సంవత్సరాలు, నా అంతలా నేనే నడవగలుగుతాను అని. ఇది ఏంటంటే శరీరంలో వాళ్ళు ఎదుగుతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆత్మ ఎదుగుదల ఎలా ఉంటుంది? స్టార్టింగ్లా కొత్తగా రక్షణ పొందినప్పుడు బోధకులు వచ్చి వాక్యం చెప్తుంటారు. 1 year చెప్తారు, 2 సంవత్సరాలు చెప్తారు, 3 సంవత్సరాలు చెప్తారు, 5 సంవత్సరాల దాకా వాక్యం చెప్తారు. ప్రతి సండే మీటింగ్కి రావాలా అని, రాకపోతే ఫోన్ చేస్తారు మీటింగ్కి రావాలా అని. కాటేజ్ మీటింగ్కి కూడా వాళ్ళు రాకపోతే కూడా ఫోన్ చేస్తారు, రండి 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 అని. వాళ్ళు అప్పటిదాకా వింటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా, ఇంకా 5-6 years అయింది కదా అని వాళ్ళు వస్తూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత కూడా నీకు ఫోన్ చేసి పిలవాల్సి వస్తుంది అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలలో కూడా నువ్వు ఇంకా మారలేదు అంటే దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా ఆత్మ జీవితంలో ఇంకా రాలేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 5 సంవత్సరాల ముందు రక్షణ పొందినప్పుడు అప్పుడు నేను సంఘానికి పోకపోతే ఫోన్ చేసి పిలుస్తుండే, రండి కాటేజ్ మీటింగ్కి రండి అని చెప్తే అప్పుడు ఒక లెక్క, ఎందుకంటే అప్పుడు నేను కొత్తగా ఉన్నాను, ఎదుగుతున్నాను, సరైన వాక్యమే తెలియదు. కానీ 10 సంవత్సరాలు కూడా నువ్వు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నావు, ఫోన్ చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నావు అంటే
జాగ్రత్త. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో ఏముంది అంటే, సోదరులారా, నేను మీతో ఎన్నో ఆత్మ విషయాలు బోధించాలని మీకు చాలా ఉంది అని పౌలు అంటున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకు చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, మీరు ఇంకా శరీరం అనుసారంగా జీవిస్తున్నారు, ఇంకా మీరు ఆహారమే తీసుకుంటలేరు, ఇంకా చిన్నపిల్లల్లాగా పాలే తాగుతున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్,